తరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఇవాళ అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్లు బంద్ కానున్నాయి. 18 సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. ఎన్నికల హామీలు అమలు చేయలేదంటూ కూడా ప్రభుత్వంపై ఆటో, క్యాబ్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీలో ఈవీ ఆటోల ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని కూడా డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆటో, ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ సేవలపై పూర్తిగా నిషేధం విధించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్ పాలసీని తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్లు కూడా ఊపందుకున్నాయి. మరోవైపు ట్రాఫిక్ చలాన్లపై కూడా 80% సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్లు అయితే ఊపందుకున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా అప్పుడు ర్యాపిడో, ఓలా, ఉబర్ ఈ సంస్థలు మాకు సరైనటువంటి రీతిలో డబ్బు చెల్లించడం లేదు, ఆ రైడ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఇస్తున్నాయి, మా శ్రమను దోచుకుంటున్నాయి అనేటువంటి రీతిలో మొన్నటికి మొన్న క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, లేకపోతే ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో రైడ్ చేసేటువంటి గిగ్ వర్కర్లు ఒకంత ఆయా కంపెనీలు చెల్లింపులకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తూ దీనికి సంబంధించి వారు 2-3 సార్లు బ్యాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు బంద్ అయితే ప్రకటించారు. ఇప్పుడు వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలో ఏదైతే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో దీనికి సంబంధించి అలాంటి వాటినే ఇక్కడ కూడా అమలు చేయాలి అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ కర్ణాటకలో పరిస్థితులు వేరు, తెలంగాణలో పరిస్థితులు వేరు. కర్ణాటకలో సాధ్యమైనట్టుగా తెలంగాణలో సాధ్యం కాకపోవచ్చు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. గిగ్ వర్కర్ల ప్రాముఖ్యత ఏంటి అనేది మీరు సరిగ్గా గుర్తించలేదు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. గిగ్ వర్కర్ల సేవలు అనితర సామాన్యం అని చెప్తున్నారు. సమయానికి ఆఫీసుకు వెళ్లాలన్నా కానీ గిగ్ వర్కర్లే మీకు తోడ్పాటును అందిస్తున్నారు. ఒకవేళ గిగ్ వర్కర్లు ఒక్కరోజు బంద్ చేస్తే మొత్తం వ్యవస్థ అంతా అస్తవ్యస్తమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్లకు సంబంధించి కూడా రకరకాలుగా చర్చ అయితే జరుగుతోంది. ప్రభుత్వం గతంలో కొన్ని అంశాలకు సంబంధించి హామీ ఇచ్చే ఒక ఇంత గడువు కావాలని అయితే కోరింది. అందులో ప్రధానంగా ఉన్నటువంటి వాటిని ఒకసారి చూద్దాం. ట్రాఫిక్ చలాన్లపై 80% సబ్సిడీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. యాజ్ యూజువల్ గా ప్రభుత్వాలు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవడం కోసం దాదాపుగా 75 నుంచి 90% వరకు చలాన్ల విషయంలో ప్రతి ఒక్కరికి, ఒక క్యాబ్, ఆటోలనే కాదు ప్రతి ఒక్కరికి కూడా సబ్సిడీ ఇస్తూ వస్తుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి కీలక నిర్ణయం, వారు తప్పు చేశారు, మేము చలాన్ విధిస్తున్నాం, దానికి మీకెందుకు మేము సబ్సిడీ ఇవ్వాలి, ఇక నుంచి సబ్సిడీని ఎత్తివేస్తున్నాం. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు రకరకాలుగా ఉన్నాయి. సో అప్పుడు రేవంత్ రెడ్డి మాట అన్న తర్వాత కూడా గిగ్ వర్కర్లు ఒకంత భగ్గుమన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే మరొక అంశం, గిగ్ వర్కర్స్ అగ్రిగేటర్ పాలసీని తెలంగాణలో అమలు చేయాలి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. పూర్తిగా ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ సేవలు ఏదైతే వైట్ నేమ్ ప్లేట్ బోర్డు తోటి ర్యాపిడో, ఓలా, ఉబర్ బైకులు రైడ్ చేస్తూ ఉన్నారో, ఆఫీసులకు వెళ్ళేటువంటి వారు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, ఇతరత్ర దీనికి సంబంధించి ఒక ఉద్యోగం చేసుకుంటూ మరొకటి పార్ట్ టైం కింద వైట్ నేమ్ ప్లేట్ బోర్డులతోటి ప్రభుత్వానికి ట్యాక్స్ కి గండి కొడుతూ కూడా చాలా మంది ఈ విధంగా బైక్లకు సంబంధించి ఓలా, ఉబర్, ర్యాపిడో సర్వీసుల్ని నిర్వహిస్తున్నారు. వారి వల్ల ఆటోలు కావచ్చు, క్యాబులు కావచ్చు, వీరి జీవనోపాధి దెబ్బతింటోంది. గతంలో బంద్ సందర్భంగా కూడా ర్యాపిడో, ఓలా, ఉబర్ బైక్ నడిపేటువంటి వారికి సంబంధించి సాక్ష్యాధారాలతో వీరు వైట్ నేమ్ ప్లేట్ బోర్డులతో మరొక ఉద్యోగం చేసుకుంటూ పార్ట్ టైం కింద ఇది చేస్తూ మా పొట్ట కొడుతున్నారనేటువంటి మాట కావచ్చు. అలాగే సంక్షేమ బోర్డు గిగ్ వర్కర్ల కోసం ఏర్పాటు చేయాలి, ఇది మొదటి నుంచి ఉన్నటువంటి డిమాండ్. మమ్మల్ని గుర్తించండి, మాకు యాక్సిడెంట్లు అయినా కానీ లేకపోతే దీనికి సంబంధించి అనారోగ్యం పాలైనప్పటికీ కూడా మా సంక్షేమం చూసే వాళ్ళు ఎవరూ లేరు, మాకు జీవనాధారంగా మేము ఇదే ఎంచుకున్నామనేటువంటి మాట కూడా వారు చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి అంశాలని పరిగణలోకి తీసుకొని ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, మాకు ఇన్సూరెన్స్ పాలసీ కూడా ప్రభుత్వమే అందించాలి, సమాజానికి సేవ చేస్తున్నటువంటి పరిస్థితి కావచ్చు, సమాజానికి మేము ఏ స్థాయిలో ఉపయోగపడుతున్నామో చెప్పకనే చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఇది మేము ఒకరోజు బంద్ చేస్తే సమాజం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయేటువంటి పరిస్థితి. నిత్యం ఆఫీసులకు వెళ్ళేటువంటి వారు కావచ్చు, స్కూల్కి వెళ్ళేటువంటి వారు కావచ్చు, వారి వారి పిల్లల్ని ర్యాపిడో, ఓలా, ఉబర్ ఈ సర్వీసుల్లో పంపించేటువంటి వారు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రధానంగా
ప్రభుత్వం ఆలోచించాలి. వీటి మీద ఎంత ఆధారపడుతున్నారో ప్రజలు అనేది కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఆటో ప్రైవేటు రవాణా కార్మికులకు సంబంధించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రతిపాదన, దాన్ని మీరు ఆచరించాలనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అలాగే ఆర్థిక సాయం ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఫ్రీ బస్ వల్ల ఇప్పటికే మా పొట్ట కొడుతున్నారు, మా ఆదాయానికి భారీగా గండిపడుతోంది. సో ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా మాకు 12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని మీరు ఇవ్వాలనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఆర్టీసీలో పర్టికులర్ గా మీరు ఉచిత రవాణా మహిళలకు సంబంధించి పెడుతూ ఉన్నారు ఆర్టీసీలో. అలాగే ఇప్పుడు ఆర్టీసీలో ఈవీ ఆటోల ప్రతిపాదనను మీరు తీసుకురావడం మా జీవనోపాధినే కాదు, మా ప్రైవేటు గిగ్ వర్కర్లకు సంబంధించి మా మనుగడనే మీరు ప్రశ్నార్థకం చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల మా ఆదాయానికి గండి కొట్టడమే కాదు, మా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ ప్రతిపాదనలన్నిటికీ సంబంధించి మీరు ఒప్పుకోకపోతే మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులైనప్పటికీ కూడా ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు. కర్ణాటకలో సాధ్యమైంది, ఎందుకు ఇక్కడ తెలంగాణలో సాధ్యం కావడం లేదు? ఇది గిగ్ వర్కర్లు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. అక్కడ వైట్ నేమ్ ప్లేట్ బోర్డుతో ఉన్నటువంటి ర్యాపిడో, ఓలా, ఊబర్ బైక్ సర్వీసులకు సంబంధించి అందరూ అక్కడ పోలీస్ అధికారులు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం కావచ్చు, అక్కడ నిషేధించడం, వారిని అదుపులోకి తీసుకోవడం. ఈ నేపథ్యంలో బైకులను కూడా సీజ్ చేసిన సందర్భాలు బెంగళూరులో ఉన్నాయి. కర్ణాటకలో సాధ్యపడింది, అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ ఇక్కడ ఎందుకు సాధ్యం కావడం లేదనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా ఒక ఆదాయ మార్గాన్ని మేము సూచిస్తున్నాం. మా ఆదాయ మార్గమే కాదు, మీకు కూడా మేము ఒక ఆదాయ మార్గాన్ని సూచిస్తున్నాం. ఎల్లో నేమ్ ప్లేట్లతోటి, ఇప్పుడున్నటువంటి వైట్ నేమ్ ప్లేట్ బోర్డులతోటి ఏదైతే బైక్ రైడ్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎల్లో ప్లేట్ లోకి కన్వర్ట్ చేసి గవర్నమెంట్ వారి వద్ద కూడా ట్యాక్సులు వసూలు చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా ఊపందుకుంది. మరి చూడాలి ప్రభుత్వం దిగి వస్తుందా లేదా అనేది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయం వల్ల, అంటే ప్రభుత్వాన్ని వారు ప్రశ్నిస్తున్నారు, మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయం వల్ల మా జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. మేము రోజు కూడా ఆ ఓలా, ఊబర్, ర్యాపిడో వీటిల్లో సర్వీస్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో లోన్ మీద మేము మా వెహికల్స్ తీసుకుంటున్నాం. కనీసం పిల్లల చదువులకు కానీ ఇంటి అవసరాలకు కానీ పోను లోను కూడా కట్టలేకపోతున్నాం. ఇది వారి ఆవేదన. గిగ్ వర్కర్లలో ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, వర్గాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ సమయంలో ఏకతాటిపైకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. కానీ ఆ స్కూల్ బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే వీళ్లకు సంఘీభావంగా దీనికి సంబంధించి వారు కూడా బంద్లో పాల్గొనేటువంటి అవకాశాలు అయితే పర్టికులర్ గా ఉన్నాయి. ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్లు కూడా బంద్ కాబోతున్నాయి. అంటే మేము వారికి మద్దతు ఇస్తున్నాం. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఒక్క హైదరాబాద్ కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గిగ్ వర్కర్లందరూ కూడా వ్యవస్థని స్తంభింపజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు దిగి రాకపోతే అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించి మా విషయంలో నిర్ణయం తీసుకోకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవని అయితే చెప్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజల కోసం మీరు ప్రవేశపెడుతున్నారు. కష్టపడేటువంటి కార్మికులకు సంబంధించి మీరు ఎందుకు ప్రవేశపెట్టడం లేదు? ఇది మా న్యాయపరమైనటువంటి డిమాండ్. దయచేసి ఆలోచించండి అని రిక్వెస్ట్ చేస్తూనే వారు తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడాలి. ప్రభుత్వం గతంలో కొంత సమయం అడిగింది. మరి ఈ అంశానికి సంబంధించి ఇప్పటికిప్పుడైతే ఇమీడియట్ గా నిర్ణయం తీసుకునేది అయితే కాదు, చాలా చర్చోపచర్చలు కావచ్చు, లాభ నష్టాలు బేరీజు వేసుకున్న తర్వాతే ఏ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందని అయితే ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.